ఒకప్పుడు కార్ అంటే ఒక ఎమోషన్. అది మన ఫ్యామిలీ మెంబర్‌లా ఉండేది. అప్పట్లో కార్లకి ఒక క్యారెక్టర్ ఉండేది. ఆ సౌండ్, స్మెల్, స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్, ఓవరాల్ ఫీల్ కారు మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపించేది. అప్పట్లో కారు కొనడం అంటే స్టేటస్ మాత్రమే కాదు. ఇట్స్ ఎ స్టోరీ. పాత జనరేషన్ హోండా సిటీ, హుండై ఎసెంట్, ఫోర్డ్ ఐకాన్, మిత్సుబిషి లాన్సర్ ఇలాంటి సెడాన్‌లు, మహీంద్రా స్కార్పియో, టాటా సఫారీ ఇలాంటి ఎస్‌యూవీలు ఇలా పెద్ద లిస్టే ఉంది. ఇవన్నీ కేవలం కార్లు మాత్రమే కాదు. గత కాలం జ్ఞాపకాలు. అదే ఇక ఒక ప్రీమియర్ పద్మిని, అంబాసిడర్, కాంటెసా లాంటివైతే మన ముందు జనరేషన్ వాళ్ళకి వాటితో ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేం. అప్పట్లో ఫార్చ్యూనర్, ఎండీవర్ ఇలాంటివి స్టేటస్, రాయల్టీకి సింబల్. అదే హోండా సిటీ, హుండై ఎసెంట్ ఇలాంటివి ఒక క్లాస్ అండ్ ఎలిగెన్స్. సుజుకి స్విఫ్ట్, టొయోటా లివా ఇలాంటివైతే ఒక చిన్న ఫ్యామిలీకి కంఫర్ట్ అండ్ ప్రాక్టికాలిటీ. అదే ఫోక్స్ వ్యాగన్ వెంటో, పోలో, స్కోడా ర్యాపిడ్, ఫోర్డ్ ఐకాన్ ఇలాంటివి ప్యూర్ డ్రైవింగ్ ఎంతూసియాజం ఉన్న వాళ్ళ కోసం. ఇలా కార్ చూస్తే ఆ కార్ ఎంచుకున్న వాళ్ళ గురించి అర్థమయ్యేది. ఇలా ప్రతి కారు ఒక ఐడెంటిటీ ఇచ్చేది. మన నేచర్, లైఫ్ స్టైల్‌ని రిఫ్లెక్ట్ చేసేవి. కానీ ఇప్పుడు కార్ అంటే మోర్ లైక్ ఎ గ్యాడ్జెట్. బటన్స్ కన్నా స్క్రీన్స్ ఎక్కువ, ఇంజిన్ కన్నా ఎలక్ట్రానిక్స్ ఎక్కువ, ఫీల్ కన్నా ఫీచర్స్ ఎక్కువ. డిజైన్ ఫ్యూచరిస్టిక్ గా ఉండొచ్చు కానీ క్యారెక్టర్ కనిపించడం లేదు. బాడీ ఎంత బాగా బిల్డ్ చేసినా సోల్ మిస్ అవుతుందేమో అనిపిస్తోంది. ఇప్పటి కార్లు మనతో మాట్లాడడం లేదు, జస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ అడుగుతున్నాయి అంతే. టెక్నాలజీ ఎవాల్వ్ అవుతుంటే ఎమోషన్ ఎవాపరేట్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే పాత కార్లకి వాల్యూ ఉండేది, ఇప్పుడు రేట్ మాత్రమే ఉంది. వాటికి ఫ్లాస్ ఉండొచ్చేమో కానీ హార్ట్ ఉండేది. అలాగని కొత్త టెక్నాలజీస్ రాకూడదు, అప్డేట్ జరగకూడదని నేను అనట్లేదు. జస్ట్ నా ఫీలింగ్ మాత్రమే. ఏ రంగంలోనైనా ఎవల్యూషన్ అనేది సహజం, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి కూడా. మీ ఉద్దేశం ఏంటో కింద కమెంట్ చేయండి. అలాగే మీ ఫస్ట్ కార్ ఏది, దానికి సంబంధించి మీకు గుర్తున్న 2 విషయాలు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కార్ లవర్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.